Audio Jungle. రైతుల పక్షాన బిజెపి పోరాటం. ఎడ్లబండిపై అసెంబ్లీకి వెళ్లిన బిజెపి ఎమ్మెల్యేలు. రైతు భరోసా, రుణమాఫీ చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినప్పటికీ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వకపోవడం, 2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయకపోవడంతో బిజెపి ఎమ్మెల్యేలు రైతుల పక్షాన తమ పోరాటాన్ని ప్రారంభించారు. ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వెళ్లి వారు రైతుల సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ రైతాంగ సంక్షేమమే ధ్యేయమంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ రైతులకు శాపంగా మారిందన్నారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడి అప్పుల పాలవుతున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్కు రైతుల ఉసురు తగులుతుందన్నారు. వ్యవసాయ కార్మికులకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కల్లిబొల్లి మాటలతో కాలయాపన చేయడం కాంగ్రెస్కు అలవాటైందన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు పాయల శంకర్, రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా సంవత్సర కాలం పూర్తయింది. ప్రజలకు అవకాశాన్ని సంవత్సర కాలం పాటు రైతు బీమా ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారు, అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఇంతవరకు రైతు